ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. అధిక సంఖ్యలో పాల్గొన్న చిన్నారులు, మహిళలు. ముగ్గుల పోటీకి సహకారం అందించిన బ్రిలియంట్ సంస్థల అధినేత బిఎన్ఆర్. ప్రజలకు, అధికారులకు మధ్య వారధులుగా పనిచేసే జర్నలిస్టుల సారథ్యంలో ముగ్గుల పోటీలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ మండలం సారపాక బ్రిలియంట్ విద్యా సంస్థల ఆవరణలో ఆదివారం ఉదయం ఘనంగా ముగ్గుల పోటీలు కొనసాగాయి. ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి మహిళల ప్రతిభను గుర్తిస్తూ రక్షాబంధన్, వినాయక చవితి, జర్నలిస్ట్ డే సెలబ్రేషన్ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలకు ముగ్గు, రంగులు, అన్ని రకాల ఏర్పాట్లు సమకూర్చిన క్లబ్ సభ్యులు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వార్తా కథనాలు ప్రచురిస్తూ ప్రజలకు, అధికారులకు మధ్య వారధులుగా ఉంటూ ప్రజల సమస్యలు అధికారులకు తెలియజేస్తూ సమస్య పరిష్కారానికి పనిచేస్తున్న జర్నలిస్టులు ఆదర్శంగా ఉంటున్నారని అన్నారు. సమస్య ఏదైనా పాత్రికేయుల దృష్టికి తీసుకురావచ్చని, సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు ఎంతో నైపుణ్యంతో కళాత్మకంగా ముగ్గులు వేశారని, సామాజిక స్పృహ కలిగిన ముగ్గులు ఎంతగానో ఆకర్షించాయని, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే అని ప్రశంసించిన అతిథులు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ కూడా సెప్టెంబర్ 6వ తేదీన అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, మెమొంటో అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకారం ఇచ్చిన దాతలకు జర్నలిస్టులు తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ముగ్గులు పోటీ నిర్వహణ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత బిఎన్ఆర్ కార్తికేయ, ఐకేపీ ఏపీఎం నాగార్జున, సిడిపిఓ ప్రమిళ, సంఘ సేవకులు గాదే మాధవరెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇంగువ రమేష్, పూలపల్లి సుధాకర్ రెడ్డి, గుగులోత్ కిషోర్, షేక్ రహీం, జడ్రిపోతుల పవన్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ వారికి, చంద్రశేఖర్ గారు అండ్ వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు కూడా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మహిళలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళని మేము ప్రశంసిస్తున్నాము. ఎక్కడి వారు అక్కడ ఉండకుండా ఎంతోమంది ముందుకు అక్కడే నిలబడకు అనేటువంటి శ్రీశ్రీ యొక్క ప్రేరణ తీసుకొని చంద్రశేఖర్ గారు ఎన్నో ప్రెస్ క్లబ్లు ఉన్నప్పటికీ ఆయన ఏదో ఒక కార్యక్రమంలో ఇలా ఏర్పాటు చేసుకుంటూ ప్రజల్ని కలుపుకుంటూ ముందుకు పోతూ నాయకుల్ని ఇందులో కలిపే విధంగా, ప్రజల్లో మమేకం అయ్యే విధంగా, అందరూ కలిసి కార్యక్రమాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నటువంటి చంద్రశేఖర్ గారు మరియు వారి యొక్క టీముకి మేము ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే
చంద్రశేఖర్ గారు వారి యొక్క టీము మరి జర్నలిస్ట్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేపట్టి ప్రజల్లో మమేకమయ్యి అందరిలో కలిసిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ రంగోలీ కార్యక్రమాలు చాలా చక్కగా కండక్ట్ చేశారు. అసలు మండలంలోనే చంద్రశేఖర్ గారు వాళ్ళ క్లబ్ తరఫున అందరూ ఇలా నిర్వహించడం అనేది ప్రథమంగా అనుకోవాలి. తర్వాత వాళ్ళు సెలబ్రేషన్ డే ఇంకా కూడా 4-5 రోజుల్లో ఈ ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్లో నిర్వహించి ఎస్ఏ రైటింగ్స్, రంగోలీ పోటీలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించారు. కాబట్టి వీళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ఎండ అయినప్పటికీ సండే అయినప్పటికీ అందరూ కూడా అమ్మాయిలు చాలా చక్కగా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. కలర్స్, వెరైటీ, అలంకరణ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మంచిగానే వేశారు. మరి మాకు ప్రైజ్ రాలేదని ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, అందరూ కూడా చక్కగా వేశారు. కాకుంటే దాంట్లో ఒకరు ముందు ఒకరు వెనకుండొచ్చు, కానీ అందరూ కూడా మంచిగా చేశారు. కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ చంద్రశేఖర్ గారికి, వాళ్ళ టీంకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరికీ, అధ్యక్షులు వారు నొక్కన చంద్రశేఖర్ గారికి అడ్వాన్స్ హ్యాపీ జర్నలిస్ట్ డే. ఈరోజు తమ నిర్వహించిన కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. అందులో ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు వీరందరూ కూడా వీరు ఎంచుకున్న నేపథ్యం, వాళ్ళ ముగ్గులు సాంప్రదాయ ముగ్గులు కాకుండా వారు ఎంచుకునే సామాజిక స్పృహతో వేసిన ముగ్గులు ఎంతో ఆకట్టుకున్నాయి. అండ్ మా పరిజ్ఞానం మేరకు వారు వేసిన ముగ్గులకి మేము మార్కులు ఇవ్వడం జరిగింది. అందరూ చాలా బాగా వేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు.